నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కుటుంబ విలువలు ఎక్కువ. సో మేమందరం కలిసి ఉంటాం. ఐ హ్యావ్ మై మదర్ ఇన్ లా ఎట్ హోమ్. మై మదర్, మై ఫాదర్ పక్కిళ్ళే. సో పిల్లలకి ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంది. మార్నింగ్ అందరం మా మదర్ ఇన్ లా చాలా తొందరగా లేస్తారు. మేమందరం పిల్లలందరం కలిసి ఒకేసారి లేస్తాము. గబగబా అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంట్లో నుంచి బయలుదేరుతాం సేమ్ టైం. వాళ్ళు స్కూల్కి, నేను హాస్పిటల్కి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోతాను తప్పితే, లేకపోతే అందరం కలిసి వెళ్తాం. ఎండ్ ఆఫ్ ద డే అన్ని పనులు చేసుకుని అట్లీస్ట్ బిఫోర్ డిన్నర్ అన్నా నేను ఇంటికి వెళ్ళాలనే టార్గెట్తో ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్తా. వెళ్ళి టైం స్పెండ్ చేసి కాసేపు డిన్నర్ తర్వాత కూడా 1 గంట అలా మాట్లాడుకుని వి టాక్ ఓవర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద డే. అట్లా మాట్లాడుకున్న తర్వాత మా ఇంట్లో బై 9:30 లైట్స్ ఆఫ్. ఇంకా లైట్స్ ఆన్ క్వశ్చనే లేదు. ఎక్కడ ఏ లైట్ ఉన్నా అందరికీ తెలిసిపోద్ది. లైట్ ఆఫ్ ఇంకా అవ్వలేదని మాకు హెచ్చరికలు కూడా వచ్చేస్తాయి. సో బేసిక్గా లైట్స్ ఆఫ్ చేసి చేయడానికి ఏముంటుంది, నిద్రే నెక్స్ట్. ఖచ్చితంగా నిద్రపోవాలి ఆన్ టైం. నైట్ ఎమర్జెన్సీస్ ఉంటే ఎమర్జెన్సీకి లేసి పరిగెత్తుకుని వచ్చేస్తాను నేను. లేకపోతే ఎమర్జెన్సీస్ ఏం లేకపోతే మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్. ఎర్లీగా సర్జరీస్ ఉంటే ఎర్లీగా వస్తాను. లేకపోతే మార్నింగ్ 8 o'clock ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్. 10 o'clock ఓపీ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు గైనిక్ సర్జరీస్, ఈ మిగతా పేషెంట్స్ని చూసుకోవడము, లేబర్ పేషెంట్స్ని అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇదొక రొటీన్. అండ్ ఈ రొటీన్లో అటు ఫ్యామిలీ మిస్ అవ్వద్దు, వర్క్ మిస్ అవ్వద్దు, ఎమర్జెన్సీస్ మిస్ అవ్వద్దు. అలాగే ఏదన్నా వీకెండ్స్లో అట్లా ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా హాస్పిటల్ చుట్టుపక్కల వెళ్తాను. సో ఏదన్నా మేము ఎక్కడ ఏ ప్లాన్ వేసినా ఖచ్చితంగా ఒక లేబర్లో వచ్చేస్తాను. అందులో డౌటే లేదు. సో ఎవరన్నా పిలిస్తే కూడా నేను చుట్టుపక్కల అయితే వస్తానంటాను. ఎందుకంటే అందరినీ డిస్టర్బ్ చేయొద్దు మనం. ఏదన్నా టైంకి ఒక అరగంట అలా మనం కనిపించకపోయినా నడిచిపోద్ది, కానీ అటెండెన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే పర్సనల్ లైఫ్ మిస్ అవుతే ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ మళ్ళీ. ఎందుకంటే ఈ రోజు చాలా ఇంపార్టెంట్.